డోస్, ఆ డోసు ఈ డోసు, డోసుల మీద డోసులు తెగేసేశారు. ఎవడ పడతాడు వేసుకోవట్లేదని మంత్రులు వేసుకున్నారు. మంత్రులు ఎందుకు వేసుకున్నారు? మంత్రి గారే వేసుకున్నారంటే ఆయన చచ్చిపోతే మనం చచ్చిపోయినా పర్లేదని ఏం చేసుకున్నారు. సెలబ్రిటీలు వేయించుకున్నారు, రకరకాలు వేయించుకున్నారు. వేయించుకోవద్దా, వేయించుకోవాలి, వేయించుకోకూడదు అనేది నా సబ్జెక్ట్ అది కాదు. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, తెగేయించారు. ఆ వేయించే ముందు రికమెండేషన్ చేయించి మరి ఏం చేసుకున్నారు. డబ్బు లేని వాళ్ళు లైన్లో నిలబడితే డబ్బున్న వాళ్ళు పంచాయతీ వాళ్ళతో కొంతమంది మోతుబర్లతో ఈ మీసాలగేసుకున్న బ్యాచ్ వచ్చి, రే మేము అలా వెనక నుంచి వస్తాం, మాకు మా తాలీకోలకి వేసేండ్రా డోసులు అన్న. డోసుల మీద డోసులు ఏం చేసుకున్నారు? పై బట్టలు ఇప్పేసి ఇదిలోకి వచ్చేసారు. ఇక మాకు కరోనా రాదు అనుకున్నారు. సావుకోరు వెనకాల వచ్చింది. సావుకోరేడు చెప్పిన అప్పటి వరకు డోసులు వేసుకోకపోతే చచ్చిపోతారన్నారు. ఇప్పుడు రివర్స్, క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు డోసులు వేసుకున్నందుకే చచ్చిపోతున్నారు అంట. ఇప్పుడు టాక్ ఏంటి చెప్పిన, డోసులు వేసుకున్నదంటే ఇంతకుముందేమో వేసుకోకపోతే చనిపోతారన్నారు. ఇప్పుడు వేసుకున్నందుకు చనిపో అంటే మొత్తం మీద సావు తప్పదు. గుర్తుపెట్టుకో. ఎలాగైనా నువ్వు ఈ వైరస్ కాకపోవచ్చు, లేదా నువ్వు కరోనా వలన చావకపోవచ్చు, కానీ రోడ్డు మీద నీకు గ్యారెంటీ ఉందా? నీకు ఇది కాకపోవచ్చు, లేకపోతే మరొక రోజు, ఈ రోజు రాకపోవచ్చు, రేపు రాదా? ఏదొక రోజు ఈ మరణం మనల్ని పలకరిస్తుంది. ఎవరైనా మెడికల్లో చదువుతున్నవారు కానీ, నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కానీ, లేదా ఈ బైపీసీ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త మీరేనండి. పెద్దమ్మలకు అర్థం అవ్వకపోతే, పెదనాళ్ళకి అర్థం అవ్వకపోతే మీరు చెప్పండి. లేదు మేము కరోనాలో పాస్ అయిపోయామంటే దేవునికి మహిమ కలుగును. ఇంకంతే, ఇంకేం చేయలేము, ఇంకంతే. మరి వినండి, సైన్స్ ఒక విధానం చెప్తుంది. మనిషట ఒకేసారి చనిపోడట. రోజు రోజుకి కొంచెం కొంచెం చచ్చిపోతాడట. ఒకేసారి చనిపోడంటే ఒకేసారి చనిపోడు, రోజు రోజుకి చనిపోతాడు. ఎలా చనిపోతాడు? నడినెత్తి నుంచి అరికాల వరకు వాడు చావు లక్షణాలు కనబడతాయట. మాకేం కనబడలేదు అనుకోకండి, ఈసారి చెక్ చేయండి, కనబడతాయి. ఇప్పటి వరకు నీకు తెల్లెంటుకలు లేకుండా ఇప్పుడు సడన్గా తెల్లెంటుకలు వస్తున్నాయంటే నీ ఎంట్రుక చస్తుంది అని అర్థం. గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఈ పళ్ళుతో పరాపర ఏదైనా తినేదానివి. కొన్ని పళ్ళు, పిప్పి పళ్ళు బాధ ఆడినావంటే నీ పళ్ళు సావుకలు వచ్చింది. గుర్తుపెట్టుకో. ఒకప్పుడు నీకు అంత దూరం ఉన్న వాళ్ళకి కనబడేవారు, ఇప్పుడు ఎక్కడున్న వారికి కూడా నీకు కనబడలేదంటే గుర్తుపెట్టుకో, నీ చూపు చనిపోతుంది. నీకు ఎక్కడికి వెళ్ళినా, ఏ తిన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా బిర్యానీ పులిహారాలు గట్టి కొట్టొచ్చేవాడివి. వచ్చేటప్పుడు నీవు మీ ఆవిడ కలిసి ఉన్నది సరిపోలేదని కవర్లో పెట్టి ఇంటికి మళ్ళీ తెచ్చేదాన్ని. తెచ్చి ఇంటి దగ్గర 2 పూటలు తినేవారు. ఇప్పుడు బిర్యానీ కాదు, పెరుగన్నం కూడా అరగట్లేదంటే గుర్తుపెట్టుకో, నీ జీర్ణ వ్యవస్థ చనిపోయింది. మీకు అర్థమవుతుందో లేదో, ఒక్కొక్కటి మన అవయవాలు చనిపోతున్నాయి. తల చనిపోయింది, కళ్ళు చనిపోయినాయి, పళ్ళు చెడిపోయినాయి, దేహం ఎక్స్పైర్ అవుతుంది. అక్కడక్కడ మీరు గమనించండి, ముఖాల మీద మచ్చలు రావడం, లొట్టలు పడడం, ఇక్కడ నుదుటి మీద, ముక్కుల మీద రకరకాల కణాలు చనిపోవడం. ఈ గుర్తులన్నీ దేనికంటే రోజు రోజుకి చనిపోతూ ఒకరోజు శాశ్వతంగా చనిపోతాం. అంటే ఈ సావు సిమ్టమ్స్ ఇస్తుంది మనకి, సాయని గుర్తులిస్తుంది. నువ్వు చనిపోతున్నావు లేదా నువ్వు ఎక్స్పైర్ అయిపోతున్నావు అని చెప్తుంది. అంటే ఇది తప్పదంటే తప్పదు. తల్లి గర్భంలో ఏకకణంగా ప్రారంభమవుతాం, నీరు కణంగా ప్రారంభమవుతాం. సైన్స్లో దాన్ని శుక్రకణం అన్నాడు. దాన్ని తండ్రి నుంచి, తల్లి నుంచి కొన్ని ఏకకణాలు బహుకణాలుగా విస్తరిస్తే, అమ్మ గర్భంలో పిండంగా రాకముందు ఆ అండం ఏదైతే ఉందో ఆ అండం రిలీజ్ అయినప్పుడు ఏకకణంగా స్టార్ట్ అవుతాం. ఆ స్టార్ట్ అయినప్పుడు ఆ ఏకకణం పిండంతో కలిస్తే అది అండం అవుద్ది. ఆ అండం ఫలదీకరణం చెందితే ఒక కణం దగ్గరుండి ఆపరేషన్ చేసినట్టు చేస్తుందండి. అదేమంటారు తెలుసా? ప్రతి దాన్ని హెడ్ మాస్టర్ మాదిరి అది నిర్ణయిస్తుంది.
మీరు తలగా ఉండండి, మీరు కళ్ళుగా ఉండండి. ఇదిగో కొన్ని కణాలారా మీరు చేతి వేళ్ళుగా ఉండండి, గోర్లుగా ఉండండి, రంగు ఎలా ఉండాలని ప్రతీది నిర్ణయించేది ఆ కణమే. ఆ కణం పేరు మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అంటారు. ఈ మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి ఏదైతే ఉందో ఇది నిర్ణయిస్తుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇదే కణము మళ్ళీ అవయవాన్ని చంపేస్తారు. ఏ కణమైతే ఇంత ఆకారం రావడానికి కారణమైందో మళ్ళీ అదే కణం మనం చంపేస్తుంది. సైన్స్ జుట్టు పీక్కునే విషయం ఏంటంటే ఇదే ఎదిగిస్తుంది, ఇదే పుట్టిస్తుంది, మళ్ళీ ఇదే కణం చంపేస్తుంది. క్యాన్సర్ అంటున్నాం. క్యాన్సర్ అంటే ఏంటండి? ఉన్న కణాల కన్నా ఎక్కువ కణాలు ఉద్భవించడమే క్యాన్సర్. కంట్రోల్ తప్పిపోవడమే క్యాన్సర్. అంటే ప్రతి దానిలో ఇది ఏదో జరిగిస్తుంది. దీని ఎందుకు ఇలా జరుగుతుంది? సైన్స్ దగ్గర సమాధానం లేదు. చావు ఎందుకు వచ్చింది? చరిత్ర దగ్గర సమాధానం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడ మనకి సమాధానాలు దొరకలేదు. ఈ సమాధానం ఒకే ఒక్క గ్రంథం చెబుతుంది. బైబిల్ మాత్రమే సమాధానం చెప్పగలదు. శుద్ధమిక ఆలస్యం చేయకుండా ఒకసారి రండి, కీర్తన గ్రంథం అందరూ ఒకసారి చూడండి.